హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఇది వచ్చేసి డే 2 అనమాట హైదరాబాద్లో. సో మార్నింగ్ మేము వచ్చేసి ఫస్ట్ బిర్లా మందిర్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ చాలా లేట్గా స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేముండే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 11:30 అట్లా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 12కి అట్లా క్లోజ్ చేస్తారంట. సో ఏదో లక్కీగా రీచ్ అయితే అయిపోయాం. ఇంకా లోపలికి వెళ్ళిపోయాం అనమాట. సో యాక్చువల్లీ కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఫోన్స్ అలాగంతా అలో లేవు అనమాట టెంపుల్ లోపలికి అంతా. సో అందుకే బయట పెట్టేసి వెళ్ళిపోవాలి. సో అలాగా బయట పెట్టేసి ఫస్ట్ దర్శనం అయితే చేసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఉండేవన్నీ ఇలాగ వీడియోస్ తీసుకున్నాను అనమాట. బయట అంటే అక్కడ మనకు ఫోన్స్ పెట్టడానికి అండ్ చెప్పులు పెట్టడానికి చిన్న కౌంటర్స్ లాగా ఉంటాయి, అక్కడికి వెళ్ళి పెట్టేయచ్చు. సో మా డే 2లో స్టార్టింగే ఫస్ట్ అలాగా మంచిగా టెంపుల్కి వెళ్ళేసి దేవుని అయితే మంచిగా దర్శనం చేసేసుకొని వచ్చినాము. అండ్ దాని తర్వాత ఇంకా మూవీకి వెళ్దామని అలాగే వెళ్తూ ఉన్నాం అనమాట ఆఫ్టర్నూన్. సో వెళ్ళే దారిలోనే ఇక్కడ ఇంకా సెక్రటరియట్ అండ్ పక్కనే ట్యాంక్ బండ్ కూడా ఉంటుంది కదా, ఏదో వెళ్ళే దారిలోనే కవర్ చేసుకున్నట్టు అయిపోయింది. సో జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో ఇది అండ్ దీనికి ఆపోజిట్లోనే ట్యాంక్ బండ్ ఉంటుందంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇవన్నీ దూరం నుంచే చూసేసాను అంతే. సో ఈ స్టాచ్యూ వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ గారిదనమాట. సో ఆ సెక్రటరియట్ నేమ్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్ అంట. అండ్ పెద్ద స్టాచ్యూ, దాని పక్కన ఇంకా ఇలాగా షాపింగ్ మాల్ ఉంటే జస్ట్ అలాగే వెళ్ళేసి ఊరికే ఇంకా మూవీ టైంకి కాసేపు ఉందని ఊరికే ఒక రౌండ్ అట్లా చూసుకునేసి దాని తర్వాత మూవీకి వెళ్ళేసి వచ్చాం. అండ్ హ్యాపీగా మూవీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ శిల్పారామంకి వచ్చామన్నమాట. ఇక్కడైతే నాకు సీరియస్లీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అండ్ అన్నీ ఆల్మోస్ట్ చూడ్డానికి యాంటిక్ పీసెస్ లాగే ఉంటాయి అనమాట. నాకు బేసిక్లీ అలాగా ఉంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకెందుకు అల్లేస్తే నేను మీకు చూపించేస్తాను, వెళ్ళిపోదాం పదంటే లోపలికి. సో ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. ఎంతో ఐడియా లేదు టికెట్ ప్రైస్, టికెట్ చేసుకొని వెళ్ళిపోవాలి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక మన ఇష్టం ఎంతైనా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో ఇక్కడైతే కేటగిరీ వైజ్ ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి స్టాల్స్, మొత్తం అన్ని చిన్న చిన్న షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇంకొక చోట చిన్న మ్యూజియం లాగా అట్లంతా ఉంది. ఫస్ట్ వచ్చేసి మేము ఇక్కడికి వెళ్ళిపోయాము, చూసామన్నీ ఎట్లా ఏమున్నాయని. చాలా బాగున్నాయి అన్నీ, చూడండి ఒకసారి. ఇవి ఎంత బాగున్నాయంటే ఇంట్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి కదా. సో ఇక్కడ అన్నీ ఇట్లాగా ఉండే షాప్స్ అన్నీ మంచిగా ఎక్స్ప్లోర్ అయితే చేసామన్నమాట. అండ్ ఏవి నార్మల్గా లేవు, చూడ్డానికి కొంచెం మంచి ఆర్గానిక్ లుక్ అండ్ కొంచెం యాంటిక్ లుక్ వచ్చేలాగే ఉన్నాయన్నమాట. చాలామంది వచ్చేసారు. అండ్ ఇట్లాంటి పీసెస్ అన్నీ తీసుకొనేసి మంచిగా ఇంట్లో డెకరేట్ చేస్తే మనకు మంచి పాజిటివ్ వైబ్స్ అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో. సో చాలామంది చాలా షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసారు. మనం ఎంత తిరుగుతున్నా కూడా లోపలికి ఏదో ఒకటి పడాలి కాబట్టి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఇలాగ సమోసాతో సరిపెట్టేసుకున్నాం. నేను ఫస్ట్ ఇక్కడ చూసి ఎవరో ఇక్కడ మేకలు అవన్నీ పెట్టుకొని ఉన్నారేమో అనుకున్నాను, కానీ కాదు, అవన్నీ బొమ్మలే అనమాట. అంటే అలాంటివి ఇంకా చాలా వస్తాయి. ఒక మ్యూజియం ఉంటుంది అనమాట. దీని తర్వాత నేను మీకు చూపిస్తాను. ఆ వాటర్ సౌండ్, ఈ నేచర్ అంతా, ఈ సౌండ్స్ అన్నీ వింటూ ఉంటే మనకి ఎంత ప్లెజెంట్గా ఉంటుందో కదా.
అండ్ ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో చాలామంది కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడ అండ్ అక్కడ ఇలాగ బోట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మేము వెళ్ళింది ఈవినింగ్ వెళ్ళిపోయాం కాబట్టి మాకు టైం లేదు, సో అదంతా ఎక్కలేదు. దాని తర్వాత ఇక్కడ ట్రైబల్ది మ్యూజియం అనమాట. ఎంత బాగుందంటే సీరియస్లీ చూడడానికి లోపల ఎవరో మనుషులా చేస్తున్నారేమో అనిపించింది అనమాట. నిజంగా అంత రియలిస్టిక్గా ఉన్నాయి ఇవన్నీ. సో అక్కడ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే వాళ్ళు ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారు అండ్ వాళ్ళ డే టు డే లైఫ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇక్కడ మంచిగా ఇలా బొమ్మలు పెట్టేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి చూడండి. నాకు ఇవన్నీ చూడగానే నాకు మంచిగా మా పల్లెటూరు అయితే గుర్తొచ్చేసింది అనమాట. నాకైతే బేసిక్గా ఇలాగ విలేజ్ కైండ్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా ఇష్టం అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, గోలా ఉండదు, హ్యాపీగా ఉంటుంది కదా. సో అందుకే ఇదంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎట్లా చేసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ విలేజ్లో మార్కెట్ అనమాట. సో అట్లంతా చాలా బాగా అంటే చాలా నీట్గా పెట్టేశారు. సో ఫైనల్లీ ఇది వచ్చేసి వీవర్స్ డెన్, అంటే మంచిగా మగ్గం నేసే వాళ్ళే. యాక్చువల్లీ మేము కూడా మా అమ్మ మా డాడీ కూడా మగ్గం నేస్తారు కాబట్టి నాకు ఫస్ట్ చూడగానే నాకు మా ఫ్యామిలీనే గుర్తొచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ ఒకటే కాదు, నార్మల్గా తోలుబొమ్మలాట కూడా పెట్టి ఆడిస్తున్నారు అనమాట. సో అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. నైట్ అంటే పెద్ద నైట్ ఏం కాదు, ఒక 7:30 అట్లా అయిపోయింది అనమాట. సో ఇంకా లైట్స్ అన్నీ వేసేసారు. యాక్చువల్లీ మార్నింగ్ టైమ్స్ చూడడం కన్నా ఇంకా ఇలాగ నైట్ టైమ్స్ లైట్స్తో చూడడమే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ముందు అప్పుడు చూపించడానికి ఇప్పుడు లైట్స్కి చాలా డిఫరెన్స్ కదా. అండ్ రియల్గా చూస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చేసింది. అండ్ ఇక్కడ పార్క్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూడండి లైట్స్తో ఎంత బాగుంది కదా. సో అది డే టైంలో కంటే ఇలా నైట్ టైంలో అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో డోంట్ మిస్ ఇట్. సో ఇది వచ్చేసి మా డే 2 వ్లాగ్ అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్. బై బై.